నిజమే. విపరీతమైన దొరద పుడుతుంది. మామ ఎక్స్ప్రెషన్ చూస్తే దొరికినట్టు ఉంది. పెద్దదో చిన్నదో తెలియదు. దొరికిందా? మా సూపర్ మామ నువ్వు. సో ప్రయత్నం అయితే చేస్తాం. ఇందాక ఒకటి పట్టాం కదా, నాకు అందులో చిన్నది ఉందో పెద్ద ఉందో ఇప్పుడు తెలియదు. అలాగో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము క్రాబ్ హంటింగ్కి వెళ్తున్నాం. అదేనండి పీతలు పట్టడానికి వెళ్తున్నాం. తర్వాత వాటిని పట్టుకొచ్చి కూర వండుతాం. ఎన్ని దొరుకుతాయో తెలియదు. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ చిన్న చిట్టిగడ్డ ఉంది. దీంట్లోకి అయితే మేము దిగబోతున్నాం ఎండ్రాకల కోసం. సో ఎన్ని దొరుకుతాయో తెలియదు. దొరికితే మాత్రం ఖచ్చితంగా వీడియో పెడతాను. సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా ముళ్ళు లేవు కదా, ఎక్కి వెళ్ళిపోవడమే. ఒరేయ్, అమ్మయ్య దాట్సాం. ఇక్కడ ఉందిరా. ఉందా? పెద్ద చిన్నదే సైజ్ అయింది. ఒకటి ఆల్రెడీ వచ్చినారేమమ్మా. పట్టారు. ఇది పట్టారు కానీ ఎవరికి దొరకాల్సిన వాళ్ళు దొరుకుతాయి కదా. చూపిస్తాను ఇద్దరు. మామ 2 సీలు ఇట్టాడు. పెద్ద చిన్నదా? పెద్దది. పెద్ద ఈ బయలుదేరుతుంది. ఎలాగో హ్యాండిల్ చేస్తున్నావు మామ, చూడాలి దానిక. పెద్ద మన ఇక్కడ ఈవెన్ కన్నా మన పెద్ద దొరకవు. నీవే బాగుంటాయి కదా రైలేటివి. ఫ్రెండ్స్, నేను కూడా ఒకప్పుడు పట్టేవాడిని ఫ్రెండ్స్ ఎండ్రాకలో. కాకపోతే ఒక రోజు ఏమైందంటే, నేను కన్నంలో చేయి పెట్టినప్పుడు నా వేలికి అదే పీత కరిచింది. అక్కడ నుంచి అలా భయం వేసింది. అక్కడ నుంచి పడ్డం మానేశాను. అందుకే మా మామ సహాయం తీసుకున్నాను మీకు చూపించాలని ఈరోజు. సింబుల్ ఉన్నాయి ఏటే దొరికిందా? మా సూపర్ మామ నువ్వు. చూపించు ఫ్రెండ్స్, చాలా పెద్దది దొరికింది ఫ్రెండ్స్. అది మేపు వచ్చింది. ఇలాంటివి కదా వీడియోకి మనకి కావాల్సిందే. ఇల్లెట్ ఫోటో తీయమంటే ఇది పరిగెట్టి పారిపోద్ది అక్కడ కిందికి. అలాగో ఫ్రెండ్స్, వర్షం అయితే పడిపోతుంది.
మధ్యాహ్నం కూర ఎలాగైనా కావాలి మాకు. కూర కూడా వండి చూపిస్తాం ఫ్రెండ్స్. చాలా కష్టపడుతున్నాం, మనకి కొంచెం సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారు. ఒక 1000 అయినా వస్తే హ్యాపీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో లైక్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది మాకు. మీరు ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇలా కన్నంలో వేలెట్టి చెయ్యెట్టి తొరకడం అనేది కొంచెం చాలా డేంజర్. కొన్నిసార్లు అందులోన పాములు కూడా ఉండే అవకాశాలు ఉంటుంది. అందుకనే మనం చెయ్యట్లేము, భయం. అది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే చేయగలరు పని. మా మామ చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏమో కలిసిందా? వస్తలేదు కానీ మీద మైక్ తడిసిపోతాయి కలరా. వర్షం మాటి మాటికి పెరిగిపోతుంది. అబ్బా, దోమలు సరి చేస్తున్నాయి. చూడండి, ఒక పీతను పట్టాలంటే ఎంత కష్టం. అంటే కొన్ని చోట్ల అయితే ఈజీగా దొరికిపోతాయి రాళ్ళ దగ్గర ఇలాగైతే. కాకపోతే ఇలా కన్నంలోన గెలిచి తవ్వి పట్టాలంటే చాలా కష్టం. ఎక్కడ దొరికింది? లేదా? అది కన్నా ఎక్కడ ఉన్నారు? తెప్పనవా? వెళ్ళిపోయింది. కన్నం తెప్పన్నా. దొరికిందా? పెట్టదు, దొరికినట్టే చెప్తాను. నేను కన్నం తెప్పిపోను నేను. ఫ్రెండ్స్, లోపల అనేవి చాలా ఒకటి కాదు 2, 3 ఇలా పెట్టుకుంటుంది సైడ్. దానివల్ల ఏ కన్నంలో ఉంది చెప్పడం, పట్టుకోవడం చాలా కష్టం. సో ప్రయత్నం అయితే చేస్తాం. ఇందాక ఒకటి పెట్టాం కదా, నాకు అందులో చిన్నది ఉందో పెద్ద ఉందో ఇప్పటివరకు తెలియదు. దాదాపు ఒక 3-4 నిమిషాలు అయిపోతుంది. తగ్గిపోయే వర్షమా? కరిసిందే ఫ్రెండ్స్, కరిసింది. చిన్న పిల్ల కరిసి వస్తుందిరా. పిల్ల పెద్ద తల్లి అనుకున్నానే. ఇంతకన్నా చేసి చిన్న పిల్ల కోసం. యా ఫ్రెండ్స్, అంత చూడండి అంత దొరికింది. అంత పెద్ద కన్నం చేస్తే చిన్న పిల్ల దొరికింది.
చిన్నపిల్లలే కర్రీ చేస్తాయి గట్టిగా పట్టుకునేది అసలు వదలవు. మా అమ్మ ఒకటి చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. కాదు లోపల చెయ్యొచ్చినాక ఎండ్ర కరవకుండా ఎలా పట్టుకుంటావు మమ్మ నువ్వు? అదే కన్నం మీద పక్కన చల్లాలి చెయ్యి. అంటే అలా ఒకసారి చూపించు. అంటే ఇలా కన్నం ఇది ఇలా మీద కలిసి వెళ్తే ఎండ్రాకనైనా పట్టుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ దాని తాడులను పట్టాలి కదా. ఎండ్రాకని మీదనే అది మీద ఎలాగా ఇలాగ పెట్టి అది మీద పట్టి అవి మూసేడే. ఫ్రెండ్స్ అలా పట్టుకుంటే పీత అనేది కరవదు, చాలా ఈజీగా పట్టుకోవచ్చు. మా అమ్మ చెప్తున్నాడు కానీ నాకు చాలా భయం వేసేస్తుంది అలా పట్టడం అంటే. అమ్మ దోలు అవుతుంది టిపి పురుగు. ఫ్రెండ్స్ ఇలాంటి ప్లేసులు కొన్ని విషపూరితమైన పురుగులు ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక పురుగు అయితే మెడ దగ్గర ఎంటింది, విపరీతమైన దొరద పుడుతుంది. మామ ఎక్స్ప్రెషన్ చూస్తే దొరికినట్టు ఉంది, పెద్దదో చిన్నదో తెలియదు. చాలా కష్టం మేము తీస్తున్నాం. ఏం జరిగిందో తెలియదు. ఇవి ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోయింది. ఇంకో దారిని వెతుకుతున్నాం. ఉన్నట్టే ఉంది లోపల. ఏరా కరిసిందిటే రావటం లేదే. దాన్ని కుదలకూడదు. ట్రై చేస్తావా? నా వల్ల కాదు, చచ్చిపోతాను. పట్టుకుంటూ పోయింది. ఎస్, మొత్తానికైతే మామ సాధించాడు ఫ్రెండ్స్. ఇదిగోండి, కాకపోతే ఇది బురద పట్టేసింది బాగా, దీనికి కదలలేని పరిస్థితిలో ఉంది. ఇంకోటి ఉందా? లేదు లేదు. ఓకే, మొత్తానికి మామ సాధించాడు. ఇది కడిగితే తెలుస్తుంది ఇది ఎంత పెద్ద దొరికిందని. నేను సేమ్ ఇందాక అంతే దొరికింది కదా మామ. సరిపోద్ది సైజు. దీనికన్నా పెద్ద సైజు అయినప్పుడు అంత టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్నవి బాగుంటాయి. వీటి తాడులు అంటాం. ఇవి చాలా పవర్ఫుల్. ఇవి దీని ప్రతాపం అంతా దాంట్లోనే ఉంటుంది. అది తీసేస్తే మరి ఏం చేయలేదు అంటారు. ఫ్రెండ్స్ అందరు వీటిని పీతలు అంటారు. మా లోకల్ భాషలో అయితే మేము దీన్ని ఎండ్రకాయలు అంటాము, ఎండ్రికాయలు. సో ఇవి గడ్డెండ్రకలు అంటారు. ఇవి పొలం ఎండ్రకలు ఉంటాయి కానీ అవి తినం. వీటిని మేము ఎక్కువ తింటాము. వాటి తాడులు వాటి పులుసు చేసుకొని తింటే హైలైట్. సూపు అవి చేస్తాం ఇప్పుడు. ప్రజెంట్ అయితే ఇన్ని దొరికాయి, ఇంకా కూరకు కావాల్సినవి దొరకలే. పెద్ద బకెట్ అయితే తెచ్చాము. చూడండి ఫ్రెండ్స్, మా మామ ఎంత బురద అయిపోయిందో, మొత్తం బురదే. ఇప్పుడు పడుకుంటున్నాడు. పడుకో.
అయితే మాకు ఎన్ని దొరికాయి అంటే ఫ్రెండ్స్ చూడండి, ఇన్నే దొరికాయి. బకెట్ తెచ్చాం, బకెట్ పట్టుకుని వచ్చాం, కానీ ఇన్నే దొరికాయి, చాలా తక్కువ. సరిపోతాయి ఫ్రెండ్స్, కొరికి మొత్తం పట్టాలని ఏం లేదు, మీకు చూపించాలని పట్టాం. కానీ ఈరోజు అయితే కూర వండుతాం. సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది కూర కూడా. ఎలా వండాలో కూడా చెప్తాం. పీతలు కాల్చడానికి మంట పెట్టాము, అవి కొంచెం నిప్పులుగా మారాలి, అప్పుడే కాల్చడానికి వస్తుంది. వేసేస్తున్నాం నిప్పుల మీద, నీటి కాల్చాలి. తక్కువ దొరికాయి ఫ్రెండ్స్, అందుకనే కూర బదులు ఇలా కాల్చుకుని తినడం బెటర్ అనిపించింది. అందుకే కదా ఇక్కడ సెట్ చేసినాము. ఒక మామ నువ్వే కాల్చురా, నాకు రాకుండా కాల్చుకున్నావు. తిట్టిదే పర్లేదు. మట్టి పడకూడదు, చేతితో తీసే. ఫ్రెండ్స్ చూడండి, అవైతే ఇప్పుడు పూర్తిగా కాలినట్టు కనిపిస్తున్నాయి. ఇలా బాగా మాడినట్టుగా కాలితే బాగా ఉడుకుతుంది మా లోపల ఉండే మాంసం. అయిపోయినాయి ఇవి, మమ్మల్ని అయిపోయినాయి. ఓరే మట్టి కూడా అయిపోయింది, పడిపోయింది. అయిపోయిందా? చూడ గోయికి పడిపోద్ది అది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలాగ ఇవి నీట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి అది కలపకూడదు, ఇలా నీట్గా తీసుకోవాలి. బాగా ఉడికింది మమ్మల్ని లోపల. చూడండి మొత్తం తీసాం, చెత్త మొత్తం బయటికి. చివరికి మిగిలింది ఇదే, ఇవి తాడలు అంటారు ఇవి. చూడండి ఇక్కడ గుజ్జు ఎంత బాగుందో. ఇది తింటే చాలా బాగుంటుంది, ఇలాగా చాలా బాగుంది. అలాగే ఇది చిన్నపిల్లలకి తినిపిస్తారు ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే ఇక్కడ మంచి మాంసం ఉంటుంది. ఇవి పీతలు తినడం వల్ల ఏమవుతుందంటే మా ఏరియాలో నమ్మకం ఏంటంటే జలుబు అనేది తగ్గుతుంది చిన్నపిల్లలకి అయితే, అందుకని ఎక్కువ తింటారు. ఈ వర్షాకాలం సీజన్లోనే బాగా కొవ్వుతాయి పీతలు అనేవి, అందుకే ఈ సీజన్లోనే పట్టుకుంటాం, చాలా బాగుంటాయి. ఇప్పుడు పచ్చడి చేసేయడమే. మొక్కలు కోసుకోవాలి, మొక్కలు కోసుకుని వేసేస్తాం. ఇప్పుడు ఉల్లిపాయలు మిరపకాయలు తెచ్చుకున్నాం. మామ ఇవి ఇలాగున్నాయిరా, అయితే వేసాను. నెక్స్ట్ ఎండ్రాకులు వేయాలి. ఇవి వేసేస్తాం ఇప్పుడు. దంచు ఫస్ట్, ఫ్రెష్ దంచాలి. దంచిన తర్వాత వేయాలి. చేద్దాం, సరిపోద్ది. ఎక్కువ అయిపోద్ది కదా, ఎక్కువ అయిపోద్ది. సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఉప్పు వేసినాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేసేద్దాం, ఒక్కొక్కటి వేసి దంచుదాం. అందుకే మొత్తం వేసేస్తున్నాం, దంచడమే చాలా ఈజీగా అయిపోద్ది.
పీతల పచ్చడి. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ తిని చూసి చెప్తా. ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చడి టేస్ట్ చేస్తా. బా, కారం అయితే చాలా ఎక్కువైంది. అలాగే ఉండాలి పచ్చడికి. పచ్చడి మాత్రం చాలా బాగుంది. ఆ కాల్చిన టేస్ట్ అలాగే మొత్తం అన్నీ సరిపోయినాయి. ఇంకా అల్లం మళ్ళీ కాల్చి వేస్తే చాలా బాగుంటుంది. కొందరైతే ఆయిల్ దగ్గర వేసి వేపుతారు, అలాగైనా బాగానే ఉంటుంది. కాకపోతే న్యాచురల్గా తినాలంటే ఇలాగే బాగుంటుంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.